కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల 27వ తేదీ ఎన్నికలు జరగనుండగా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు సాగిస్తున్నారు. ప్రధానంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పీడీఎఫ్ బలపరిచిన కెఎస్ లక్ష్మణరావు మధ్యనే పోటీ నెలకొంది. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి ఈ నెల 27 జరిగే ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 40 మంది నామినేషన్లు దాఖలు చేయగా 10 మంది నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. 30 మంది నామినేషన్లను ఆమోదించారు. వీరిలో 5 ఉపసంహరించుకోవడంతో చివరిగా 25 మంది పోటీలో ఉన్నారు. ఈ నెల 25వ తేదీతో ప్రచార గడువు ముగుస్తుండటంతో ఎవరికి వారు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు పలు ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుకు మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఇటీవల గుంటూరులో జరిగిన ఇరువురి నామినేషన్ల కార్యక్రమానికి పట్టభద్రులు భారీ సంఖ్యలో హాజరు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారంలో ఉండటంతో ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బరిలో దింపింది. అయితే తొలుత ఆలపాటి విజయం సునాయాసమని కూటమి నేతలు భావించినప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ప్రచార శైలి, ఆయనకు ప్రజా సంఘాల్లో ఉన్న బలం చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూటమి హైకమాండ్ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగి ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆలపాటికి మద్దతుగా 33 నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధుల నుంచి క్రింది స్థాయి కార్యకర్త వరకు నిరంతరం ప్రచారంలో తలమునకలవుతున్నారు. ఒక్కో ఓటరు దగ్గరకు తరచుగా వెళుతూ వారికి టచ్లో ఉంటున్నారు. అదేవిధంగా సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు పీడీఎఫ్ కూడా సర్వశక్తులు ఒడ్డొడుతోంది. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావును పీడీఎఫ్ పోటీలో నిలపగా ఆయనకు మద్దతుగా అభిమానులు శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు బహిరంగంగానే కేఎస్కు మద్దతు తెలుపుతున్నాయి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు కూటమి నేతల మద్దతు, ప్రచారం కలిసి వస్తుండగా 14 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉన్న కెఎస్ లక్ష్మణరావుకు ఉన్న ప్రజా సంబంధాలతో పాటు ప్రజా సంఘాల మద్దతు ఆయన గెలుపునకు సానుకూల అంశాలుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇరువురు బలమైన అభ్యర్థులు గుంటూరు జిల్లాకే చెందినవారు కావడంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార యంత్రాంగం కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా తమ వంతు కృషి చేస్తున్నారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల మొత్తానికి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్లు, సబ్ డివిజన్ల పరిధిలో సబ్ కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారు. డిఆర్ఓలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్లలో గుంటూరు జిల్లాలోనే అధికంగా 1,08,109 మంది ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో 78,063, కృష్ణా 63,114, పల్నాడు 57,238, బాపట్ల 24,493, ఏలూరు 16,099 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 3,47,116 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంతో ఈసారి 100% పోలింగ్ జరిగేలా అధికారులు స్వీప్ పేరట ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా తెనాలిలో సబ్ కలెక్టర్ సంజనా సింహ నేతృత్వంలో 26 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.